హెచ్చరిస్తుంది. ఉన్నామంటారా? ఎందుకు సంఘాలలో ఇట్లాంటి వ్యతిరేకతలు విరుద్ధతలు ఎందుకు వస్తున్నాయంటే ప్రేమ లేని విధానం బట్టి. ప్రేమ అంటే ఎవరు? ప్రేమ ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు మనతో లేడు, మన మధ్య లేడు కనుక మనలో వ్యతిరేకత వస్తా ఉంది. లేదంటారా? ఎప్పుడైనా యేసు మరి భక్తికంగా కాసినప్పుడు ఆయనతో ప్రభుతో ఆయన ఉన్నాడు కాబట్టి ఎలా వచ్చిందంటే వర్తిలుస్తా వచ్చింది. బహుగా ఫలించిన, అవును ఫలిస్తూ వచ్చింది. వేల సంఘాలు, కొత్త ప్రపంచంలో 14,000 సంఘాలు ఇలాంటివి ఎన్నో కోపలుగా వస్తాయి. అది ఫలింపు కాదంటారా? మనం ఎక్కడ ఫలిస్తున్నామంటారా? ఉన్న చోట్లే ఉండి మిగిలిపోతున్నాం. మనుషుల వైపు చూస్తున్నాం. ఎక్కడ ప్రేమ, ఎక్కడ క్రీస్తు ప్రేమను మనం చాటుతున్నాం, ఎక్కడ ప్రేమను కనపరుస్తున్నాం, ఎక్కడ దేవుడు చేసిన మేలను దేవుడికి తగినట్టుగా కృతజ్ఞత కలిగినాం. మనుషుల వైపు ఒకవేళ చూడకపో అది వేరే విషయం. దేవుడితో సమాసం కలిగినావా? దేవుడితో నిబంధన కలిగినావా? దేవుడిని ప్రేమిస్తున్నావా? దేవుడు చెప్పింది చేస్తున్నావా? ఆచరణలో ఉంచుతున్నావా? దేవుడికి నమ్మకంగా ఉన్నావా? కృతజ్ఞత కలిగినావా? అంటే లేవని ఇక్కడ చిత్రుడిగా చూస్తాం. ఉండు అంటే లేవు అని చెప్తాం, చెప్పుకుంటుంటాం. అందుకే నేను చాలాసార్లు చెప్తున్నాను, ఎక్కడున్నావా అంటే నేను మందిరంలో ఉన్నానని అనుకుంటున్నాం, నేను వెలుగులో ఉన్నామని అనుకుంటున్నాం, జీవంలో ఉన్నామని అనుకుంటున్నాం. అయితే ఎక్కడున్నాం? జీవం లేని చోట ఉన్నాం, వెలుగు లేని చోట ఉన్నాం, ఫలించని చోట ఉన్నాం. అది మనకు తెలియని రీతిలో శరీరం మభ్యపరిచేదిగా ఉండాలి. వాక్యం చెప్తుంది, నేను కాదు. అలా ఎందరో సాగిపోయేవారు. నీకు నాకు సరిపడకపోతే ఏం చేస్తున్నారంటే, నీకు నాకు సరిపడకపోతే ఏంటి ఇది ఎక్కడని చెప్పి తిరిగి అతను ఒక 5 మందిలో 10 మందిని తీసుకుంటూ వేడికి వెళ్ళిపోతున్నారు. వేడికి వెళ్ళిపోయి అక్కడ పెట్టుకుంటున్నారు. అది కరెక్ట్